నమస్తే అక్క. నమస్తే అండి. హ్యాపీ ఉమెన్స్ డే ముందుగా. థ్యాంక్ యూ అండి. మీకు కూడా మరియు మహిళా ప్రపంచ దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయితే ఈ రోజు అయితే రేవంత్ రెడ్డి గారు సాయంత్రం 6 గంటలకి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసుకుని, అది కూడా ఇందిరా మహిళా సభ అన్నట్టు ఈ చేసుకొని ఏంది అని అంటే 1,00,00,000 మంది మహిళలను ఒక మంచి పొజిషన్ కి తీసుకొస్తా, ఉన్నత స్థాయిలోకి తీసుకొస్తా అని అంటున్నారు మేడం. మరి దానికి మీ సమాధానం? కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు. ఇంతవరకు ఏ ఒక్క మహిళకైనా అంటే కనీసం 2,500 ఇస్తా అన్నాడు. ఒక్క మహిళకైనా ఇచ్చిండని ప్రతి నియోజకవర్గంలో ప్రతి విలేజ్లలో పోయి మనం కనుక్కుందాము. అడగండి మీరు కూడా, ఏ ఒక్క మహిళకన్నా వచ్చిందా? ఇప్పటి వరకు మహిళకు 2,500 ఇస్తా అన్న డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్, మహిళలకు ప్రసూతి అయినప్పుడు కేసీఆర్ కిట్ అని పిల్లలకి ఇచ్చేది. మళ్ళీ మహిళలకు ఆడపిల్ల పుడితే 14,000, మగ అబ్బాయి పుడితే 13,000 అలా ఇచ్చేది. అలాంటిది బతుకమ్మ చీరలు ఇవ్వలేకపోయిండు రేవంత్ రెడ్డి సార్. ఏదైతే ఉన్నారో బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేకపోయిండు. ఈసారి ఏ మహిళలకు కూడా మొత్తం అన్యాయమే జరిగింది తప్ప న్యాయం ఎక్కడ జరగలేదు. అయితే ఉచిత బస్సు ఫస్ట్ అమల్లోకి తెచ్చినాం మేమే అని, మేము మంచి పని చేస్తున్నాము, కానీ అపోజిషన్ పార్టీస్ పరోక్షంగా ఉన్న వాళ్ళు మా మీద నిందలు వేస్తున్నారు అని కూడా రేవంత్ రెడ్డి గారు చాలా మా వాక్యాలు చేస్తున్నారు కదా. మరి ఉచిత బస్సు వల్ల ఎవరికి న్యాయం జరగలేదండి. ఎందుకంటే ఆటో వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అవునా కదా? మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి బస్సుల సంఖ్య తగ్గించేసరికి బస్సులు ఎక్కడ వాళ్ళకు ఉపయోగం వస్తున్నాయండి? గంటలు తరబడి బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు, బస్సులే రావట్లేదు. మళ్ళీ వచ్చినా కూడా 1-2 బస్సులు, దాంట్లో చాలా ఇరుకు పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే రష్ ఎక్కువయ్యి మహిళలు దాంట్లో ఎక్కేసరికి చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్తున్నారే తప్ప హ్యాపీగా ఎవరు బస్ ఎక్కట్లేదండి. అయితే ఉచిత సిలిండర్ కూడా 500కే ఫస్ట్ మన సిలిండర్ కి కూడా 500 సిలిండర్ కూడా ఇస్తాము అని ఎప్పుడో చెప్పారు. అసలుకి ఇంతవరకు అమల్లోకి రాలేదు. అది కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. మరి సిలిండర్ కూడా అండి ప్రతి విలేజ్లలో పోయి అడగండి, ఎవరికి ఏ ఒక్కరికి కూడా సిలిండర్ ఇంతవరకు రాలేదు. ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో చూడండి, మీరు కనుక్కోండి, ఎక్కడ కూడా ఒక సిలిండర్ కూడా ఎవరికి రాలేదు. చాలా తప్పు అది, ఎవరికి రాలేదని చెప్పి మేము బల్లగుద్ది చెప్తున్నామండి. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, మొన్న ఎస్ఎల్బిసి టనల్ ఇన్సిడెంట్ లో కూడా మేమే అసలుకి కేసీఆర్ గారే ముఖ్య కారణం దానికి అని కూడా అంటున్నారు. మరి అది నిజమే అంటారు? అసలు కేసీఆర్ గారు ముందే అది ఏదైతే 12-13 కిలోమీటర్లు మొత్తం ఇది తవ్వితే మళ్ళా దీంతో ప్రమాదం వస్తుంది అని చెప్పేసి కేసీఆర్ గారు ముందే 3-4 సంవత్సరాల కిందనే అప్పుడు పని చేసి దాన్ని ఆపేసి దాని తర్వాత చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళు పట్టించుకోకుండా దాన్ని పని మళ్ళీ మొదలుపెట్టి ఎస్ఎల్బిసిలో ఇవాళ 8 మంది ఇరుక్కుపోయిన తర్వాత వారం రోజుల వరకు కూడా అక్కడ పోయి ఎవరు మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి కానీ పోయి చూడని దాఖలాలు లేవు. మా బీఆర్ఎస్ వాళ్ళే నాయకులు పోయి అక్కడ చూసిన తర్వాత, హరీష్ రావు గారు పోయి మొన్న గొడవ పెడితే దాని తర్వాత వెళ్ళిన తర్వాత రోజు పోయి మొత్తం మినిస్టర్ కానీ సీఎం కానీ తర్వాత పోయి కూర్చొని మాట్లాడి అక్కడ ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో అది తర్వాత చేసిన కానీ ముందు అయితే మాత్రం వెళ్ళిపోలేదు. అయితే ఇప్పుడు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఒక క్వశ్చన్ ఏంది అని అంటే, మనకు ఇప్పుడు మన రాష్ట్రంలో మహిళలకు సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉందంటారా? సేఫ్ అండ్ సెక్యూరిటీ మాకైతే కనిపించట్లేదండి. ఎందుకంటే మహిళలు దారుణంగా ఇవాళ ఏదైతే పని ఇంతకుముందు బీఆర్ఎస్ పాలనలో హ్యాపీగా పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ప్రతి ఒక్కది సంక్షేమ పథకాలు అందినాయి. ఇంట్లోనే కూర్చుండి వాళ్ళకు పెన్షన్ కూడా 2,000 రెగ్యులర్గా వస్తూ ఉండేది. అలాంటిది ఇవాళ పెన్షన్ కూడా చాలా మందికి పెన్షన్స్ రావట్లేదు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏమన్నది 2 నుంచి 4 పెంచుతాము, 4,000 ఇస్తామని చెప్పారు. 4,000 వదిలేసి వచ్చే 2,000 కూడా సరిగ్గా రావట్లేదు. ప్రతి ఒక్క మహిళ ఇవాళ బాధపడుతుంది. ఎందుకంటే మేము కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది, రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత అస్సలు బాగాలేదని ప్రతి ఒక్క మహిళ ఇవాళ అంటా ఉన్నది. ప్రతి ఒక్క మహిళకు కూడా ఇవాళ ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తా అన్నాడో ఆ పథకాలు ఒక్కటి కూడా రాకపోవడంతో చాలా బాధాకరంగా ఉన్నారు.